2 సంవత్సరాల కింద తమిళంలో విడుదలై మంచి హిట్ సాధించిన డి బ్లాక్ మూవీని ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులోనే ఉంది ఇది. మరి ఈ డి బ్లాక్ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే అరుల్ సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఆ కాలేజీ హాస్టల్లో ఉంటూ మిత్రులతో జాలీగా ఉంటాడు. అయితే ఆ అడవిలో బాయ్స్ హాస్టల్ కు కాస్త దూరంగా గర్ల్స్ హాస్టల్ డి బ్లాక్ ఉంటుంది. అయితే ఒక రోజు లేడీస్ హాస్టల్లో అరుల్ క్లాస్ లీడర్ స్వాతి ఏదో ఆకారాన్ని గుర్తించి తోటి వారికి చెబుతుంది. కానీ ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. ఆ తర్వాత తెల్లారి స్వాతి చిరుత దాడిలో చనిపోయి కనిపిస్తుంది. అదే సమయంలో ఓ యువతి అరుల్ దగ్గరికి వచ్చి ఓ డ్రాయింగ్ చూసి స్వాతిని చిరుత చంపలేదని చెబుతుంది. ఈ విషయాన్ని కాలేజీ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోరు అని అరుల్కి చెబుతుంది. దీంతో అరుల్ ఈ హత్య వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఈ నేపథ్యంలోనే ఈ హత్యలు కొత్తగా జరగడం లేదని గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నట్లు తెలుసుకొని షాక్ అవుతాడు. మరి ఆపై అరుల్ అంతకుడిని పట్టుకున్నాడా లేదా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, కాలేజీలోని అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు అనేది తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అంటే టైంపాస్ కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు. పెద్దగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అయితే ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్ గా. కానీ సినిమా చూస్తే మాత్రం టైంపాస్ అయిపోద్ది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ కథ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో నడుస్తుంది. సాధారణంగా కాలేజ్ నేపథ్యంలో కూడిన కథల్లో లవ్, రొమాన్స్, కామెడీకి తప్పకుండా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ కథలో అలాంటివి అయితే కనిపించవు. అమ్మాయిల హత్యలపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేసిండు. వాటి చుట్టూనే సన్నివేశాలను అయితే పరిగెత్తించిండు. ముఖ్యంగా సినిమాలో పాయింట్ సింపుల్ అయినప్పటికీ చివరి వరకు సస్పెన్స్ ను మంచిగా నడిపించిండు. ఎక్కడా ఓవర్ యాక్షన్స్, ఎలివేషన్స్ లేకుండా హీరోను సాధారణ కాలేజ్ కుర్రాడిగా చూపించిన విధానం అయితే బాగుంటుంది. ఇక ప్రధానంగా క్లైమాక్స్ లో అయితే హీరోకి బిల్డప్ ఇవ్వకుండా చేపించిన ఫైట్ సీన్స్ అయితే బాగుంటాయి. అక్కడక్కడ అమ్మాయిల అందం గురించి కమేడియన్ వన్ లైనర్ పంచ్లు అయితే ఎక్సలెంట్ గా కుదిరినాయి. ఈ సినిమా మొత్తం హాస్టల్ బిల్డింగ్స్ లో జరిగే కథ కనుక కెమెరా పనితనం అయితే బాగుందనే చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపిస్తుంది మనకైతే. ఇక ఇందులో నటించిన నటీనటుమణులు కూడా వాళ్ళకు తగ్గ పాత్రలో మంచి నటనే కనబరిచారనే చెప్పొచ్చు. ఇక దర్శకుడు ఏదైతే మెయిన్ ప్లాట్ తీసుకున్నాడో దాని గురించి మాత్రమే చూపిస్తూ వెళ్ళిండు. కామెడీని చూపించాలని అయితే అనుకోలేదు ఈ మూవీలో. అందువలన ఇది సీరియస్ గా సాగుతూ అయితే ఉంటది. మరి ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తుందా అనేది డౌట్ గానే చెప్పొచ్చు. థ్రిల్లర్ జోనర్ కథలను ఇష్టపడే వారైతే ఒక లుక్ వేయొచ్చు ఈ మూవీని అయితే. మరి మీకు థ్రిల్లర్ జోనర్ ఇష్టం అయితే ఒకసారి అయితే లుక్ వేయండి ఈ మూవీ. సో ఫ్రెండ్స్, ఇది డి బ్లాక్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. మరి ఈ మూవీ రివ్యూ అయిపోయింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్. మన ఛానల్లో చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూలు, అలాగే ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ల గురించి మన ఛానల్లో రివ్యూస్ అయితే చెప్తుంటాను. ఈ వీడియో తర్వాత మన ఛానల్లో కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన బ్లింక్ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా వస్తుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైఫ్ హిల్ గయా అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. దానికి సంబంధించిన రివ్యూ కూడా వస్తుంది. ఒకటి మూవీ, ఒకటి వెబ్ సిరీస్. ఈ రెండు వెనక ముందు అయినా కానీ ఈ రెండింటికి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తాయి మన ఛానల్లో. దీని తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.